జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కేశవనగర్లో ఒక చేనేత కార్మికురాలు ఇంట్లో ఉన్నాం. మనం వాళ్ళ భర్త 9 సంవత్సరాల కిందటే అనారోగ్యంతో చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలను సొంతంగా చిన్న మగ్గం నేర్చుకుంటూ జీవనం సాగిస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటుంది ఈమె. అయితే గత 2 నెలల నుండి 9th క్లాస్ చదువుతున్న ఉదయ్ కుమార్కు 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యారని ఆమె చెప్తుంది. అయితే అనేక హాస్పిటల్ ఇప్పుడే చూపించి ఉన్నదంతా ఖర్చు చేశామని, మాకు ఆర్థిక స్తోమత లేదు, మనసున్న మహారాజులు ఎవరైనా ముందుకొచ్చి మాకు ఆర్థిక సాయం చేయాలని, దాతలు ముందుకు రావాలని వారు వేడుకుంటున్నారు. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏమి వాళ్ళే తెలుసుకుందామా. అమ్మ ఏం జరిగిందమ్మా? ఏం చదువుతున్నావు? అబ్బాయి ఏం చదువుతున్నాడు? 9వ క్లాస్ చదువుతున్నాడు సార్. స్కూల్కి పోయేసి వచ్చి ఇంటికి వస్తానే మూతి సొట్టపోతుంటే హాస్పిటల్కి పోయినాము. అక్కడ బత్తలపల్లి హాస్పిటల్లో ఇది ఐబీపీ వల్ల ఏదో ప్రాబ్లం ఉందని అనంతపురం రాసిచ్చినారు. అక్కడ స్కానింగ్లన్నీ చేపించినాము ప్రైవేట్గా. నేను అక్కడ స్కానింగ్లు చూసిన తర్వాత ఇదేదో కిడ్నీ ప్రాబ్లం ఉందని సూపర్ హాస్పిటల్కి రాసిచ్చినారు. అక్కడ నుంచి మళ్ళీ ఆడ డయాలసిస్ స్టార్ట్ చేసినారు. అక్కడ నుంచి మళ్ళీ రొయ్య హాస్పిటల్కి రాసిచ్చినారు తిరుపతికి. అక్కడికి పోయినాము. అక్కడికి పోయిన తర్వాత యూరిన్ ప్రాబ్లం వల్ల వచ్చిందని చెప్పినారు. అక్కడ నుంచి సిమ్స్కి పోయినారు. ఇది కిడ్నీ ఫెయిల్ అయింది, ఫస్ట్ మార్పించుకోండి, ఒకవేళ మీదైతే మీరు ఇచ్చి చేపించుకోండి అని చెప్పినారు. మేము మళ్ళీ సిమ్స్ హాస్పిటల్కి పోతే అక్కడ కూడా వాళ్ళు మీది ఇచ్చినా కూడా ఫెయిల్ అవుతుందమ్మా, ప్రస్తుతానికి యూరిన్ ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేసుకోండి, ఇక్కడ చేసే కుదరదు, ఇంటికి వెళ్ళిపోమని 20 రోజులు ఉన్నాం అక్కడేను. ఇంకా వారం రోజులు అవుతుంది ఇంటికి వచ్చి. ఇంటి దగ్గర కూడా లేము, ఇప్పుడు హాస్పిటల్తే తిరుగుతూ ఉన్నాము. ఇంకా ఎక్కడికైనా పిలిచకపోండి బెంగళూరుకి అట్లా అని చెప్తున్నారు. బెంగళూరుకి పోవాలనే నేను ఒక్కతే పోవాలా. నేను ఒక్కతే పోయేక నాకు చదువుకోలేదు, ఎక్కడ పోయేక లేదు, నాకు ఒక్కతే పోలేను. నాకు తెలియని ప్రదేశం అది. తిరుపతిలోనే చాలా ఇబ్బంది పడిపోయినాను 20 రోజులు. కాకపోతే ఆ సారు నువ్వు ఇంటికి తీసుకుపోమ్మా, నువ్వు ఇబ్బంది పడతావు, పిల్లోడు డేంజర్లో ఉన్నాడు అని పంపించినారు సార్. అందుకని ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంటి దగ్గర కూడా ఉండేకి లేదు నాకు. ఎప్పుడు నిర్ణయిట్లో ఇబ్బంది పడినా నేను పిలుచుకోవాల్సిందే ఏదో హాస్పిటల్కి. నా కొడుక్కి ఎట్లయినా ఎవరైనా హెల్ప్ చేసి కాపాడండి. వాడు ఉండడనే ఆలోచన కూడా నేను బ్రతకలేకపోతున్నాను. నేను ఏడ్చినా కూడా నా కొడుకు చూడలేడు. అట్లే మేము ఈ 3 నెలల నుంచి తల్లి కొడుకు ఎవరి బాధ వాళ్ళు అట్లే లోపలే దిగుమింగుకుంటున్నాం. 3 నెలల నుంచి ఎవరే కానీ ఇంట్లో ముగ్గురము ఒక్కరోజు కూడా ఉండిండేది లేదు. ఎవరైనా సరే మాకు హెల్ప్ చేసి కాపాడని నా కొడుకుని. ఏ హాస్పిటల్కి పోతే బాగవుతుందో తెలియక ఈ పిచ్చోళ్ళకి అట్లా తిరిగినాము. మీ హస్బెండ్ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 9 ఏళ్ళు అవుతాను సార్. ఇదే నెలలోనే చనిపోయినాడు. 9 ఏళ్ళ కిందట. మళ్ళీ ఇప్పుడు ఇదే నెలలోనే నా కొడుక్కి ప్రాబ్లం వచ్చింది. మీరేం పని చేస్తారమ్మా? మీరేం చేస్తారు? మగ్గం నేస్తాం సార్. ఎంత వస్తుంది మగ్గం నేస్తే? 10,000 వరకు సంపాదించుకుంటా అంటే సార్ నెలకి. యాదో ఉన్ని దాంతోనే నా పిల్లల్ని సాక్కుంటాను. నా భర్త చనిపోయినప్పుడు కూడా మాకేం లేదు, కానీ నేనేం లేదని ఎప్పుడు అనుకోలే. ఏదో నేను ఉండేదే నా పిల్లల్ని పెట్టుకొని సాక్కున్నాను. ఇప్పుడు కూడా అట్లా సాక్కుంటా. కానీ నాకు ఇది తీరని సమస్య, ఎట్లా తీర్చుకోవాలో కూడా తెలీదు. ఈ 3 నెలల నుంచి అసలు ఎట్లున్నామో కూడా మాకే అర్థం కాలే. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్పినారమ్మా? బెంగళూరు పిలిచిపోమన్నారు. అక్కడికి పిలిచిపోయేకి అంత డబ్బులు లేక నేను సుమన్ టీవీ వాళ్ళకి ఫోన్ చేసినాను. వాళ్ళ ద్వారా ఏమన్నా ఎవరైనా దాతలు నాకు డబ్బులు సాయం చేసి హెల్ప్ చేస్తారని వేడుకుంటున్నాను. అక్కడికి పోతే నా కొడుకు న్యాయం అవుతుందని చాలా మంది డాక్టర్లు కూడా చెప్పినారు. అది అందుకోసమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. మగ్గం నేసుకొని బతికించుకుంటాను నా పిల్లల్ని. ఇంకా మీదటి కూడా నేను నా మగ్గమే నేసుకుంటాను. కానీ ఇప్పుడైతే మగ్గం నేయలేని పరిస్థితి, నేను మగ్గం దగ్గర కూడా పోలేని పరిస్థితి. నా కొడుకుతోనే నాకు సరిపోతుంది. ఇంటికి దగ్గర కూడా మేము లేము.
అడిగారా వాళ్ళు మాకు ఏమన్నా హెల్ప్ చేయండి అక్కడ స్కూల్లో ఎవరన్నా అడిగారా? గవర్నమెంట్ స్కూల్లోకి మేము వెళ్ళలేదు, అడిగారా? అడగలేదు సార్. ఎవరు స్పందించలేదా? అడగలేదు, మీ అడగలేదా? స్కూల్లో సరే, టైం లేదు. 7th 8th ఎక్కడ చదివాడు? బ్రిలియంట్ స్కూల్లో చదివాడు. బ్రిలియంట్ చదివాడా? ఒక్క నిమిషం ఉండు, మన బ్రిలియంట్ స్కూల్ సార్కి ఒకసారి ఫోన్ చేస్తాను, అడుగుదాం, ఏదన్నా సహాయం చేయండి అని అడుగుదాం, తప్పకుండా ఏమన్నా స్పందిస్తాడేమో చూద్దామా. సరే. హలో సార్, నమస్తే సార్, నేను భాస్కర్ సార్, సుమన్ టీవీ రిపోర్టర్ సార్. నా భాస్కర్ అన్న చెప్పండి. సార్ ఏం లేదు సార్, మా సుమన్ టీవీ తరపున ఒక చిన్న హెల్ప్ అడుగుతున్నాం సార్ మీకు. చెప్పండి. ఏం లేదు సార్, మన ధర్మవరం పట్టణంలో కేశవనగర్లో ఉదయ్ కుమార్ అనే 9th క్లాస్ చదువుతున్న ఒక అబ్బాయి 2 కిడ్నీలతో బాధపడుతున్నారు, ఫెయిల్ అయినాయి. వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆమె భర్త 9 years బ్యాకే చనిపోయాడు. ఆమె చిన్న మగ్గం వేసుకుంటూ జీవనం సాగిస్తూ అబ్బాయిని చదివించుకుంటుంది సార్. అయితే ఆ అబ్బాయికి ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేసింది. వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడానికి బెంగళూరు పోవడానికి డబ్బులు లేవడుతున్నారు. ఆ అబ్బాయి 8th 7th 6th మీ దగ్గరే చదివాడని వాళ్ళు చెప్తున్నారు. దయచేసి మీ తరపున ఏమన్నా కొంచెం వాళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుంటారేమో అని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. తప్పకుండా నేను కూడా ఈ విషయం గురించి నేను ఎక్కడో సోషల్ మీడియాలో చూశానన్నా. అవును సార్, చూశాను. దీనికి సరైన ఆలోచన మీరు బాగా రూపం చేశారన్నా. మంచి మీకు ఖచ్చితంగా మీకు దీని విషయంలో కంగ్రాచులేషన్ చెప్పాలన్నా. ఎందుకంటే మంచి హృదయం ఉన్న టీవీ సుమన్ టీవీ అని నిరూపించుకున్నారు. మీరు కూడా స్పందించి వెళ్ళడము, అందులో మా స్కూల్ ఉంది అని తెలిసిన వెంటనే అరే బ్రిలియంట్ స్కూల్ వాళ్ళు చెప్పారు సార్. 9th 6th 7th 9th వరకు అక్కడే చదివాము. మా భర్త చనిపోతేనే నాకు ఫీజు కానీ తీసుకోలేదు సారు ఎప్పుడే కానీ, బుక్స్ ఒకటి ఇప్పి తీసుకోమంటే తర్వాత ఇయర్ మాత్రమే మేము ఇక్కడ వేరే గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేసామంటే మీరు పేరు చెప్తే బ్రిలియంట్ అంటే మీకు కాల్ చేశాను సార్. మీ తరపున మీకు తోచిన సహాయం సార్. ఖచ్చితంగా నేను మీరు మొన్న కేశవనగర్ లో ఒక వీడియో చూశాను నా సుమన్ టీవీలో. ఒక బ్రెయిన్ స్ట్రోక్ తో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో చేసింటే మీ ద్వారా వాళ్ళకి దాదాపు 9 to 10 lakhs అమౌంట్ వచ్చిందని జరిగింది. వాళ్ళకి మంచి హెల్ప్ మీ నుంచి జరిగిందని చాలా మా ఫ్రెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినానన్న మిమ్మల్ని. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సుమన్ టీవీ ముందుంటుంది అన్ని విషయాల్లో, ఇలా హెల్ప్ చేయడంలో సుమన్ టీవీ ఎప్పటికీ ముందుంటుందని ఆ రోజే డిసైడ్ అయినాను. ఈ న్యూస్ తెలిసిన తర్వాత కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయాలని డిసైడ్ అయినాను. మీ రూపంలో నాకు వెనక్కి దొరికినట్లయింది. ఖచ్చితంగా మీరు అడిగినారని కాదు, నా మనసులో కూడా ఈ కోరిక ఉండింది చేయాలా అనే తపన. దానికి మంచి సరైన వ్యక్తి దొరికినారని నేను చాలా ఫీల్ అవుతున్నాను. మీ ఛానల్ ద్వారా, మీ సుమన్ టీవీ ద్వారా మనసున్న టీవీ సుమన్ టీవీ అని నాకు అర్థమైంది. ఎందుకంటే అదే కేశవనగర్ లోనే రీసెంట్ గా జరిగిన అమ్మాయి బ్రెయిన్ స్ట్రోక్ తో పడిన అమ్మాయికి మీరంతా సహాయం చేయడం వల్ల, మీరు ఆ న్యూస్ రావడం వల్ల ఎంతో మంది దాతలు స్పందించారు. ధర్మవరం అంటేనే దాతలకు పేరు. ధర్మవరంలో దాతలకు ఎక్కడ కొద ఉండదు. మనిషికి సాయం చేసుకున్నప్పుడే మనము ముందుకు వెళ్తామనే నానుడి సుమన్ టీవీ ద్వారానే 10 మందికి తెలుస్తుంది. నిజంగా సుమన్ టీవీ వాళ్ళని ఈ విషయంలో నేను ఖచ్చితంగా కంగ్రాట్స్ చెప్పొచ్చు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. నా స్కూల్ తరపు నుండి ఖచ్చితంగా నాకు ఒక రోజు టైం ఇవ్వండి. ఖచ్చితంగా నా స్కూల్ తరపు నుంచి 1 లక్ష రూపాయలు మీకు సాయం చేయడానికి నేను నా సాయశక్తులా కృషి చేస్తానన్నా. చాలా థ్యాంక్స్ సార్. ఒక్క ఫోన్ చేసి అడగడానికి 1 lakh వాళ్ళకి ఇచ్చారంటే చాలా. నాకు సుమన్ టీవీ వాళ్ళ నెంబర్ కనుక్కోవడానికి చాలా టైం పట్టింది. చాలా మంది చెప్పినారు సుమన్ టీవీ వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు ఖచ్చితంగా చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళు మీకు అని చెప్పినారు. మేము వారం రోజుల నుంచి ఎదుగుతా అంటే ఈ రోజు ఫోన్ కలిసింది. ఈ రోజు సుమన్ టీవీ వాళ్ళందరూ వచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్. తప్పకుండా 9th క్లాస్ చదువుతున్న ఉదయ్ కుమార్ 2 కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో ఇలాగే మంచం పైన ఉన్నాడు దాదాపుగా 2 months నుంచి. ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయడానికి ఇప్పటికే అనేక హాస్పిటల్లో చూపించారు, లక్షలు పెట్టి ఖర్చు చేశారు. వారికి ఇంకా బెంగళూరుకు వెళ్ళి చూపించుకునే ఆర్థిక స్తోమత లేదు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ అమ్మ చెప్తుంది, ఎవరైనా దాతలు, మనసున్న మహారాజులు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని ఈ కింద వస్తున్న ఫోన్పే నెంబర్కు వాళ్ళకు కాల్ చేసి ఫోన్పేకి ఎవరైనా వాళ్ళు తోచిన సహాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. తప్పకుండా మనసున్న వారు ఎవరైనా స్పందించాలని కోరుకుంటున్నాం.